పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంగారం కనపడితే చాలు కొందరు లేడీస్ కు ఎక్కడా లేని పాయరం పెరిగిపోతుంది. కొందరేమో పైసలు పెట్టి కొనుక్కోవాలని చూస్తే కొందరేమో పెన్మిట్లను పైసలు అడిగి కొనుక్కుంటారు. ఇంకా కొందరేమో ఎవరన్నా బంగారం షాపుకు పోతుంటే పోయి బంగారం వెండి తెచ్చుకుంటారు. కాకపోతే కొనరు, ఓనర్తోని బేరం కూడా ఆడరు. అరే అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. రైట్, ఇటు దిక్కు ఓనర్లు బంగారము వెండి చూపెడుతున్నారు, అటు దిక్కు కస్టమర్లు ఈ బంగారం తీసుకోవాలనా ఆ బంగారం తీసుకోవాలనా, ఈ వెండి వస్తువు తీసుకోవాలనా ఆ వెండి వస్తువు తీసుకోవాలనా, తెచ్చిన పైసలు సరిపోతాయా లేదా అని ఆలోచనలు పడితే ఇగో ఇక్కడ కూర్చున్నది చూడండి బంగారం వస్తుంటే అవ్వ చల్ నాకు పైసలు ఎందుకు ఎట్లా దక్కించుకోవాలనో తెలుసు అని ఏకంగా చోరీ చేసేసింది. ఇక ఎంతసేపు యాక్టింగ్ చేస్తావు కానీ నువ్వు అనుకున్న ముచ్చట కానీ రాదు. ఖతం, బై బై, టాటా, కేల్ కథం, దుఃఖం బంద్. ఒక్కటంటే ఒక్కటే సెకండ్ల తనకున్న దొంగతనం కళను దొరలెక్క చూపెట్టింది. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉన్న గోల్డ్ షాప్ ఇది. ఈమె గారితో ఇంకొకరు కూడా వచ్చిండ్రు. ఆమెనేమో బంగారం కొనే బిజీలు ఉంటే ఈమె నేను ఉత్తగా ఇంటికి ఎట్లా వస్తా నాకు కూడా వెండో బంగారం కావాలని కథం పెట్టింది అన్నట్టు. ఆఖరికి షాప్ మూసేటప్పుడు ఓనర్కు లెక్క దొరకక సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడ్డది. పోలీసులకు చెప్తే దేవులాడుతున్నారట సీసీ ఫుటేజ్ ఆధారంగా. కానీ బంగారం మీద ఎంత కాయిష్ ఉంటే మాత్రం పెనిమిడితో కీసులాడో పైసలు కూడా పెట్టుకొని కొనుక్కుంటారు. కానీ ఇట్లా దొంగతనం చేసుడు ఏందవ్వో.